ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం బైబిల్ చరిత్రలో అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మికంగా గంభీరమైన ఒక స్థలాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. అది సాధారణ నది కాదు, అది కేవలం నీటి ప్రవాహం కాదు, అది ఒక ఆధ్యాత్మిక మార్పు యొక్క చిహ్నం, ఒక కొత్త ప్రారంభానికి ద్వారం, పాత జీవితాన్ని వెనక్కి వదిలి కొత్త జీవితంలో అడుగుపెట్టే ఒక పవిత్ర మార్గం. ఆ నది పేరు జోర్డాన్ నది. ఈ జోర్డాన్ నది ఎందుకు అంత ముఖ్యమైంది? ఎందుకు వేల సంవత్సరాలుగా ఈ నది ప్రపంచంలోని కోట్లాది విశ్వాసుల హృదయాలలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది? ఎందుకు ఈ నదిలో స్నానం చేయడం, ఈ నది జలాన్ని తాకడం, ఈ నది దగ్గర ప్రార్థించడం అనే విషయాలు ఆధ్యాత్మికంగా ఒక కొత్త పుట్టుకను సూచిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం బైబిల్ చరిత్రలోకి వెళ్ళాలి. మనం ప్రవక్తల కాలానికి వెళ్ళాలి. మనం ఇశ్రాయేలు ప్రజల ప్రయాణాన్ని చూడాలి. ముఖ్యంగా మన ప్రభువు యేసుక్రీస్తు జీవితం మరియు ఆయన చేసిన పవిత్ర కార్యాలను అర్థం చేసుకోవాలి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జోర్డాన్ నది కేవలం ఒక భౌగోళిక స్థలం కాదు, ఇది దేవుని కార్యాలకు ఒక సాక్ష్యం. ఇది దేవుని శక్తి కనిపించిన స్థలం. ఇది పాపమును వదిలి పవిత్ర జీవితంలోకి ప్రవేశించే ఒక చిహ్నంగా నిలిచింది. ఈ వీడియోలో మనం జోర్డాన్ నది గురించి లోతుగా తెలుసుకుంటాము. జోర్డాన్ నది మరియు దాని భౌగోళిక విశేషాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా జోర్డాన్ నది ఎక్కడ ఉంది అనేది తెలుసుకుందాం. జోర్డాన్ నది మధ్యప్రాచ్యంలో ప్రవహించే ఒక ముఖ్యమైన నది. ఇది ప్రధానంగా ఇశ్రాయేలు దేశం మరియు జోర్డాన్ దేశం మధ్య ప్రవహిస్తుంది. ఈ నది ఉత్తర భాగంలో ఉన్న హెర్మోన్ పర్వత ప్రాంతం దగ్గర ప్రారంభమై అక్కడి నుండి దక్షిణ దిశగా ప్రవహిస్తూ గలిలయ సముద్రంలోకి చేరుతుంది. ఆ తరువాత అక్కడి నుండి మళ్లీ ప్రవహిస్తూ చివరకు డెడ్ సీ అనగా మృత సముద్రంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు సుమారు 250 కిలోమీటర్లు ఉంటుంది. కానీ బైబిల్ చరిత్రలో దీని ప్రాముఖ్యత దాని పొడవులో లేదు, దాని ఆధ్యాత్మిక అర్థంలో ఉంది. వేల సంవత్సరాల క్రితం నుంచే ఈ నది ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కీలక పాత్ర పోషించింది. ఇది ఒక సరిహద్దు, ఇది ఒక ప్రయాణ మార్గం, ఇది ఒక ఆధ్యాత్మిక మార్పు యొక్క స్థలం. ఇక ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జోర్డాన్ నది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా వారిని విమోచించాడు. ఆ తరువాత వారు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణించారు. ఆ ప్రయాణం చివర్లో వారు ఒక గొప్ప లక్ష్యానికి చేరుకున్నారు. అది వాగ్దాన దేశమైన కానాను అనే దేశం. కానీ ఆ దేశంలోకి ప్రవేశించడానికి ముందు ఒక పెద్ద అడ్డంకి ఉంది. అదే జోర్డాన్ నది. ఆ నది దాటడం అంటే కేవలం ఒక నది దాటడం కాదు, అది ఒక పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం. బానిసత్వం నుండి స్వాతంత్ర్యానికి, అరణ్య జీవితం నుండి ఆశీర్వాదాల దేశానికి, అనిశ్చితి నుండి దేవుని వాగ్దానానికి మారడం లాంటిది. ఈ మార్పుకు జోర్డాన్ నది ఒక చిహ్నంగా నిలిచింది. యోషువ మరియు జోర్డాన్ నది అద్భుతం గురించి తెలుసుకుందాం. మోషే మరణించిన తరువాత దేవుడు యోషువ అనే నాయకుడిని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. దేవుడు యోషువకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను జోర్డాన్ నది దాటించి వాగ్దాన దేశంలోకి తీసుకెళ్లమని. ఆ సమయానికి జోర్డాన్ నది చాలా ఉప్పొంగి ప్రవహిస్తోంది. సాధారణంగా దాటలేని స్థితిలో ఉంది. కానీ దేవుడు ఒక అద్భుతం చేశాడు. యాజకులు ఒడంబడిక మందసంను మోస్తూ
నదిలో అడుగుపెట్టిన వెంటనే జోర్డాన్ నది నీరు ఆగిపోయింది. నీరు ఒక గోడలా నిలిచిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఎండిన నేల మీదుగా నదిని దాటారు. ఈ సంఘటన దేవుని శక్తికి ఒక గొప్ప సాక్ష్యం. అక్కడి నుంచి జోర్డాన్ నది కేవలం ఒక నది కాదు, దేవుని అద్భుతాలకు సాక్ష్యంగా నిలిచిన పవిత్ర స్థలం. ఈ సంఘటనలో ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఉంది. జోర్డాన్ నది అంటే ఒక మార్పు అని, పాత జీవితం ముగియడం, కొత్త జీవితం ప్రారంభం కావడం. అందుకే క్రైస్తవ సంప్రదాయంలో జోర్డాన్ నది ఆధ్యాత్మిక పునర్జన్మకు చిహ్నంగా భావించబడుతుంది. ఇప్పుడు ప్రవక్త ఎలియా మరియు ఎలీషా అద్భుతాల గురించి తెలుసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మునుపటి భాగంలో మనం జోర్డాన్ నది చరిత్రను, ఇశ్రాయేలు ప్రజలు యోషువ నాయకత్వంలో ఈ నదిని ఎలా దాటారో తెలుసుకున్నాము. ఆ సంఘటన ద్వారా జోర్డాన్ నది ఒక ఆధ్యాత్మిక మార్పు చిహ్నంగా ఎలా మారిందో కూడా చూశాము. ఇప్పుడు మనం బైబిల్లో మరొక గొప్ప అధ్యాయాన్ని చూడబోతున్నాము. ఇది ప్రవక్తల కాలానికి చెందినది. ఈ సంఘటనలో ప్రధాన పాత్ర పోషించిన వారు ఇద్దరు. వారు మహాప్రవక్తలు అయిన ఎలియా మరియు ఎలీషా. ఈ ఇద్దరు ప్రవక్తల జీవితాల్లో కూడా జోర్డాన్ నది ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ఎందుకంటే దేవుడు ఈ నది వద్ద అద్భుతమైన కార్యాలను చేసి తన మహిమను ప్రదర్శించాడు. ప్రవక్త ఎలియా దేవుని శక్తికి ప్రతీక. బైబిల్ చరిత్రలో ప్రవక్త ఎలియా ఒక అత్యంత శక్తివంతమైన దేవుని సేవకుడు. ఆయన కాలంలో ఇశ్రాయేలు దేశం తీవ్రమైన ఆధ్యాత్మిక సంక్షోభంలో ఉంది. ప్రజలు దేవుని మార్గాలను వదిలి విగ్రహారాధనలో పడిపోయారు. అలాంటి సమయంలో దేవుడు ఎలియాను పంపి ప్రజలకు హెచ్చరిక ఇచ్చాడు. ఎలియా చేసిన అద్భుతాలు ఎంతో గొప్పవి. ఆయన ప్రార్థన వల్ల 3 సంవత్సరాల పాటు వర్షం పడలేదు. తిరిగి ఆయన ప్రార్థించినప్పుడు వర్షం వచ్చింది. కార్మెలు పర్వతం మీద ఆయన చేసిన అద్భుతం బైబిల్లో అత్యంత ప్రసిద్ధమైన సంఘటనల్లో ఒకటి. కానీ ఆయన జీవితంలో చివరి రోజుల్లో జరిగిన ఒక సంఘటన జోర్డాన్ నదితో సంబంధం కలిగి ఉంది. ఎలియా జీవితానికి చివరి సమయం దగ్గర పడింది. దేవుడు ఆయనను ఈ భూమి నుండి తీసుకుపోవడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఎలియా తన శిష్యుడైన ఎలీషాతో కలిసి ఒక ప్రత్యేకమైన ప్రయాణం ప్రారంభించాడు. వారు గిల్గాల్ నుండి బయలుదేరి బేతేలు, ఎరికో వంటి ప్రదేశాల గుండా ప్రయాణిస్తూ చివరకు జోర్డాన్ నది దగ్గరకు వచ్చారు. ఈ ప్రయాణం కేవలం ఒక సాధారణ ప్రయాణం కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక వారసత్వం బదిలీ కావడానికి ముందు మాట. ఎలియా తన వస్త్రమును తీసుకుని దాన్ని మడిచి జోర్డాన్ నది నీటిని కొట్టాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. నది నీరు 2 వైపులా విడిపోయింది. ఎలియా మరియు ఎలీషా ఇద్దరు ఎండిన నేల మీదుగా నదిని దాటారు. ఇది మనకు యోషువ కాలంలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తుంది. దేవుడు తన శక్తిని మరోసారి చూపించాడు. ఇక్కడ ఒక గొప్ప సందేశం ఉంది. దేవుడు గతంలో చేసిన అద్భుతాలు కేవలం గతానికి మాత్రమే చెందినవి కాదు. ఆయన శక్తి ప్రతి తరానికి కొనసాగుతుంది అని. జోర్డాన్ నది దాటిన తరువాత ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అనుకోని రీతిగా ఆకాశం నుండి అగ్నిరథం మరియు అగ్నిగుర్రాలు వచ్చాయి. అవి ఎలియా మరియు ఎలీషా మధ్యకు వచ్చి వారిని వేరు చేశాయి. ఆ తరువాత ఎలియా ఒక సుడిగాలి మధ్యగా ఆకాశంలోకి ఎత్తుకుపోయాడు. ఇది బైబిల్లో అత్యంత అద్భుతమైన సంఘటనలలో ఒకటి. ఎలియా మరణం చూడకుండా నేరుగా దేవుని సమీపానికి తీసుకుపోయబడ్డాడు. ఎలియా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వస్త్రము నేలపై పడిపోయింది. ఎలీషా దాన్ని తీసుకున్నాడు. ఆ వస్త్రము కేవలం ఒక వస్త్రం కాదు, అది ఒక ఆధ్యాత్మిక అధికారానికి ప్రతీక. ఎలీషా తిరిగి జోర్డాన్ నది దగ్గరకు వచ్చాడు. ఆ వస్త్రముతో నదిని కొట్టి ఇలా అన్నాడు, ఎలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని. అప్పుడు మళ్లీ ఒక అద్భుతం జరిగింది. జోర్డాన్ నది నీరు విడిపోయింది. ఎలీషా కూడా ఎండిన నేల మీదుగా నదిని దాటాడు. ఈ సంఘటన ద్వారా దేవుడు
ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. ఎలియా చేసిన సేవ అక్కడితో ముగియలేదు. ఆయన ఆధ్యాత్మిక వారసత్వం ఎలీషా ద్వారా కొనసాగింది. ఈ సంఘటనలన్నీ కలిపి చూస్తే జోర్డాన్ నది ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంది. ఇక్కడ ఒక ప్రవక్త తన భూమి జీవితాన్ని ముగించి దేవుని దగ్గరకు వెళ్ళాడు. ఇక్కడే మరో ప్రవక్త తన సేవను ప్రారంభించాడు. అంటే ఈ నది ఒక ముగింపు మరియు ప్రారంభం మధ్య సరిహద్దు లాంటిది. పాత దశ ముగుస్తుంది, కొత్త దశ ప్రారంభమవుతుంది. అందుకే చాలా మంది బైబిల్ పండితులు జోర్డాన్ నదిని ఆధ్యాత్మిక మార్పు మరియు పునర్జన్మకు ప్రతీకగా భావిస్తారు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. దేవుడు తన కార్యాలను ఒక వ్యక్తి ద్వారా మాత్రమే చేయడు. ఆయన తన కార్యాన్ని తరతరాలుగా కొనసాగిస్తాడు. ఎలియా వెళ్ళిపోయాడు, కానీ దేవుని శక్తి ఎలీషా ద్వారా కొనసాగింది. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఒక దశను ముగించి మరో దశను ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు మనం అనుభవించే మార్పులు జోర్డాన్ నది లాంటివి. మనకు భయం కలిగించవచ్చు, కానీ దేవుడు మనతో ఉంటే ఆ భయం అనే నదులు కూడా మన నుంచి విడిపోతాయి. ఇప్పుడు నామాను కథ మరియు జోర్డాన్ నది అద్భుతం గురించి తెలుసుకుందాం. మునుపటి భాగంలో మనం ప్రవక్త ఎలియా మరియు ఎలీషా జీవితాల్లో జోర్డాన్ నది ఎలా ఒక ముఖ్యమైన స్థలంగా నిలిచిందో తెలుసుకున్నాము. దేవుడు ఈ నది వద్ద అద్భుతాలను చేసి తన శక్తిని ప్రదర్శించాడు. ఇప్పుడు మనం మరొక గొప్ప సంఘటనను చూడబోతున్నాము. ఈ కథ ఒక సైన్యాధిపతి గురించి. అతను ఒక గొప్ప యోధుడు, కానీ అతని జీవితంలో ఒక పెద్ద బాధ ఉంది. ఈ కథ మనకు వినయము, విశ్వాసము మరియు దేవుని కృప గురించి గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఈ కథ బైబిల్లో రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ కథలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి పేరు నామాను. నామాను గొప్ప సైన్యాధిపతి. నామాను సిరియా దేశానికి చెందిన ఒక ప్రముఖ సైన్యాధిపతి. ఆయన తన రాజుకు ఎంతో ప్రియమైనవాడు, ఎందుకంటే అతను ఒక ధైర్యవంతమైన యోధుడు. యుద్ధాలలో ఎన్నో విజయాలు సాధించాడు. ప్రజలు అతన్ని గౌరవించారు. రాజు అతన్ని నమ్మాడు. కానీ అతని జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది. అతను కుష్ఠరోగం అనే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ కాలంలో కుష్ఠరోగం ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఇది కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, మనిషి జీవితాన్ని కూడా నాశనం చేసేది. ఎంత ధనం ఉన్నా, ఎంత గౌరవం ఉన్నా, ఈ వ్యాధి ముందు మనిషి నిస్సహాయుడిగా మారిపోతాడు. నామాను ఇంట్లో ఒక చిన్న ఇశ్రాయేలు బాలిక సేవ చేస్తోంది. ఆమె సిరియా సైన్యం చేత బందీగా తీసుకువచ్చిన అమ్మాయి. ఒకరోజు ఆమె తన యజమానురాలితో ఇలా చెప్పింది, సమార్యలో ఉన్న దేవుని ప్రవక్త దగ్గరకు నా యజమాని వెళ్తే అతను ఈ వ్యాధి నుండి స్వస్థత పొందగలడు అని. ఈ మాటలు వినడానికి చాలా చిన్నవి, కానీ ఈ మాటలలో ఒక గొప్ప విశ్వాసం ఉంది. ఆ చిన్న బాలిక దేవుని శక్తిని నమ్మింది. నామాను ఈ విషయం గురించి సిరియా రాజుకు చెప్పాడు. రాజు వెంటనే ఇశ్రాయేలు రాజుకు ఒక ఉత్తరం పంపించాడు. నామాను తనతో పాటు ఎంతో ధనం, వెండి, బంగారం, విలువైన వస్త్రాలు తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. అతను నేరుగా ప్రవక్త ఎలీషా ఇంటికి వెళ్ళాడు. నామాను తన గొప్ప స్థాయికి తగ్గట్టుగా ఒక అద్భుతం జరుగుతుందని అనుకున్నాడు. ప్రవక్త బయటకు వచ్చి ప్రార్థించి దేవుని పేరు చెప్పి తనను స్వస్థపరుస్తాడని అతను ఊహించాడు. కానీ ఎలీషా ఒక దూత ద్వారా ఒక సాధారణ సందేశం పంపించాడు. జోర్డాన్ నదికి వెళ్ళి 7 సార్లు స్నానం చేయు, అప్పుడు నీ శరీరం స్వచ్ఛమవుతుంది అని. ఈ మాటలు విన్నప్పుడు నామాను చాలా కోపం పట్టాడు. అతను ఇలా అన్నాడు, సిరియా దేశంలో ఉన్న నదులు ఇజ్రాయేలు నదుల కంటే మంచివి కాదా? నేను వాటిలో స్నానం చేస్తే సరిపోదా అని అతను నిరాశతో తిరిగి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో నామాను సేవకులు అతనితో ఇలా చెప్పారు, ప్రభు ప్రవక్త మీకు ఒక గొప్ప పని చేయమని చెప్పి ఉంటే మీరు తప్పకుండా చేసేవారు. ఇప్పుడు అతను ఒక చిన్న పని చేయమని చెప్పాడు.
మీరు ఎందుకు చేయకూడదు అని. ఈ మాటలు నామాను మనసును తాకాయి. అతను చివరకు జోర్డాన్ నది దగ్గరకు వెళ్ళాడు. నామాను జోర్డాన్ నదిలో దిగాడు. ప్రవక్త చెప్పినట్టు 1 సారి, 2 సార్లు, 3 సార్లు, అలా 7 సార్లు స్నానం చేశాడు. 7వ సారి నీటిలో నుండి బయటకు వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. అతని శరీరం పూర్తిగా స్వచ్ఛమైంది. అతని చర్మం చిన్న పిల్లవాడి చర్మంలా మారింది. దేవుడు అతన్ని పూర్తిగా స్వస్థపరిచాడు. ఈ అద్భుతం తరువాత నామాను తిరిగి ప్రవక్త ఎలీషా దగ్గరకు వచ్చాడు. అతను వినయంగా ఇలా అన్నాడు, ఇశ్రాయేలు దేవుని తప్ప భూమిపై మరే దేవుడు లేడని ఇప్పుడు నాకు తెలుసు అని. ఈ మాటలు ఒక గొప్ప సాక్ష్యం. ఒక విదేశీయుడు, ఒక సైన్యాధిపతి, ఒక రోగి దేవుని శక్తిని అనుభవించి విశ్వాసిగా మారాడు. ఈ కథలో జోర్డాన్ నది ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. ఈ నది కేవలం ఒక నీటి ప్రవాహం కాదు, ఇది దేవుని కృపకు ఒక సాధనం. నామాను తన గర్వాన్ని వదిలి వినయంతో జోర్డాన్ నదిలో స్నానం చేసినప్పుడు అతను శుద్ధి పొందాడు. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుంది. పాపంతో నిండిన మనిషి దేవుని ముందు వినయంతో వచ్చినప్పుడు ఆయన కృప ద్వారా శుద్ధి పొందుతాడు. నామాను కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. దేవుని ఆశీర్వాదం పొందడానికి మనం పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. కేవలం వినయం మరియు విధేయత అవసరం. నామాను జోర్డాన్ నదిలో స్నానం చేసినప్పుడు అతని శరీరం మాత్రమే కాదు, అతని హృదయం కూడా మారింది. అందుకే ఈ సంఘటన కూడా జోర్డాన్ నదిని ఆధ్యాత్మిక పునర్జన్మ మరియు శుద్ధి యొక్క చిహ్నంగా నిలబెట్టింది. ఇప్పుడు మనం బైబిల్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన పేరు యోహాను బాప్తిస్మమిచ్చువాడు. యోహాను ఒక ప్రవక్త, కానీ ఆయన పని ఇతర ప్రవక్తల కంటే ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆయన పని యేసుక్రీస్తు రాకకు మార్గం సిద్ధం చేయడం. యోహాను జననం కూడా ఒక అద్భుతం. ఆయన తండ్రి పేరు జకర్యా. ఆయన ఒక యాజకుడు. ఆయన తల్లి పేరు ఎలిజబెత్. వారిద్దరూ దేవుని భక్తులు. కాని వారికి చాలా కాలం వరకు సంతానం లేదు. ఒకరోజు దేవదూత జకర్యాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలిజబెత్ ఒక కుమారుని కనబోతుంది అని. అతని పేరు యోహాను. దేవదూత ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. ఈ బాలుడు దేవుని కోసం ప్రత్యేకంగా సిద్ధం చేయబడతాడు అని, అతను ప్రజలను దేవుని వైపు తిరిగేలా చేస్తాడు అని. యోహాను పెద్దయ్యాక నగరాలలో జీవించలేదు. ఆయన అరణ్యంలో నివసించాడు. ఆయన దుస్తులు ఒంటె జుట్టుతో తయారైనవి. ఆహారం అడవి తేనె మరియు మిడతలు. ఇది ఒక సాధారణ జీవితం కాదు, ఇది పూర్తిగా దేవుని సేవకు అంకితమైన జీవితం. యోహాను జీవితం ఒక సందేశం. ఆయన ప్రపంచపు విలాసాలను వదిలి దేవుని కోసం జీవించాడు. యోహాను ప్రజలకు ఒక శక్తివంతమైన సందేశం ప్రకటించాడు. ఆయన ఇలా చెప్పేవాడు, పశ్చాత్తాపపడండి, స్వర్గరాజ్యం సమీపించింది అని. ఈ మాటలు ప్రజల హృదయాలను కదిలించాయి. ఆ కాలంలో చాలా మంది ప్రజలు పాపంలో జీవిస్తున్నారు. వారి హృదయాలు దేవుని నుండి దూరమయ్యాయి. యోహాను వారిని హెచ్చరించాడు, పాపాన్ని వదిలి దేవుని వైపు తిరగాలని పిలిచాడు. యోహాను తన సేవను జోర్డాన్ నది తీరంలో ప్రారంభించాడు. ప్రజలు యూదయ దేశం నుండి, యెరూషలేము నుండి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చారు. వారు తమ పాపాలను ఒప్పుకొని యోహాను చేత బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం అంటే నీటిలో మునిగి బయటకు రావడం. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంది. నీటిలో మునిగిపోవడం అంటే పాత పాప జీవితం ముగిసిందని సూచిస్తుంది. నీటిలో నుండి బయటకు రావడం అంటే కొత్త జీవితం ప్రారంభమైందని సూచిస్తుంది. అందుకే జోర్డాన్ నది ఆధ్యాత్మిక పునర్జన్మకు ఒక గొప్ప చిహ్నంగా మారింది. యోహాను కేవలం ప్రజలకు మాత్రమే బోధించలేదు, ఆయన నాయకులను కూడా హెచ్చరించాడు. ఫరిసయ్యులు మరియు సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇలా అన్నాడు, సర్పాల సంతానమా, రాబోయే కోపం నుండి తప్పించుకోవటానికి మీకు ఎవరు హెచ్చరించారు అని. ఇది చాలా ధైర్యమైన మాట.
యోహాను నిజాన్ని చెప్పడానికి భయపడలేదు. అతను ప్రజల హృదయాలు మారాలని కోరుకున్నాడు. యోహాను తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, నా తరువాత వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు అని. ఆయన చెప్పులను విప్పుటకైనా నేను అర్హుడిని కాదు అని. నేను మీకు నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన మీకు పరిశుద్ధాత్మతో మరియు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు అని. ఈ మాటలు ఒక గొప్ప ప్రవచనం. యోహాను తనను గొప్పవాడిగా చూపించలేదు. అతను తన సేవను యేసుక్రీస్తు కోసం సిద్ధం చేశాడు. యోహాను సేవ వల్ల జోర్డాన్ నది మరింత పవిత్రమైన స్థలంగా మారింది. ఇక్కడ ప్రజలు తమ పాపాలను ఒప్పుకున్నారు. ఇక్కడ వారు బాప్తిస్మం పొందారు. ఇక్కడ వారి హృదయాలు మారాయి. ఈ నది ప్రజలను యేసు క్రీస్తును స్వీకరించడానికి సిద్ధం చేసింది. యోహాను కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. దేవుని దగ్గరకు రావడానికి మొదటి అడుగు పశ్చాత్తాపం. మన పాపాలను ఒప్పుకొని దేవుని కృప కోరినప్పుడు ఆయన మన జీవితాన్ని మార్చగలడు. జోర్డాన్ నది ఈ మార్పుకు ఒక శాశ్వత చిహ్నంగా నిలిచింది. ఇప్పుడు మనం బైబిల్ చరిత్రలో అత్యంత పవిత్రమైన సంఘటనను తెలుసుకోబోతున్నాము. అదే యేసుక్రీస్తు జోర్డాన్ నదిలో బాప్తీసం. ఇప్పటి వరకు మనం జోర్డాన్ నది గురించి అనేక సంఘటనలను చూశాము. ఇశ్రాయేలు ప్రజలు ఈ నదిని దాటి వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. ప్రవక్త ఎలియా మరియు ఎలీషా ఈ నది వద్ద అద్భుతాలను అనుభవించారు. నామాను అనే సైన్యాధిపతి ఈ నదిలో స్నానం చేసి కుష్ఠరోగం నుండి స్వస్థత పొందాడు. తరువాత యోహాను బాప్తీసం ఇచ్చువాడు ఈ నదీ తీరంలో ప్రజలకు పశ్చాత్తాప సందేశం ప్రకటించి వారికి బాప్తీసం ఇచ్చాడు. ఇప్పుడు మనం బైబిల్ చరిత్రలో అత్యంత పవిత్రమైన మరియు గొప్ప సంఘటనను తెలుసుకోబోతున్నాము. అది యేసుక్రీస్తు జోర్డాన్ నదిలో బాప్తీసం పొందిన సంఘటన. యోహాను జోర్డాన్ నది తీరంలో ప్రజలకు బాప్తీసం ఇస్తూ ఉన్నాడు. అప్పుడు ఒకరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తి నజరేతు నుండి వచ్చిన యేసు. యేసు యోహాను దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, నాకు బాప్తీసం ఇవ్వు అని. ఈ మాటలు విన్నప్పుడు యోహాను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే యోహాను యేసు ఒక సాధారణ మనిషి కాదు అని తెలుసుకున్నాడు. ఆయన దేవుని కుమారుడు. ఆయనలో పాపం లేదు. యోహాను యేసుతో ఇలా అన్నాడు, నేనే మీ చేత బాప్తీసం పొందాలి. మీరు నా దగ్గరకు ఎందుకు వచ్చారు అని. ఇది యోహాను వినయాన్ని చూపిస్తుంది. అతను తన స్థానం తెలుసుకున్నాడు. యేసు ముందు తాను చిన్నవాడని అర్థం చేసుకున్నాడు. అప్పుడు యేసు యోహానుతో ఇలా అన్నాడు, ఇప్పుడే అలా జరిగేలా అనుమతించు, ఎందుకంటే ఈ విధంగా మనం సమస్త నీతిని నెరవేర్చాలి అని. ఈ మాటల అర్థం చాలా లోతైనది. యేసుకు పాపం లేదు. అయితే ఆయన ఎందుకు బాప్తీసం పొందాలి? ఎందుకంటే ఆయన మనుషుల మధ్యలో ఒక సాధారణ మనిషిగా జీవించాడు. మన పాపాల భారాన్ని మోసేందుకు ఆయన సిద్ధమయ్యాడు. యోహాను చివరకు యేసుకు బాప్తీసం ఇచ్చాడు. యేసు జోర్డాన్ నదిలో దిగాడు. యోహాను ఆయనకు బాప్తీసం ఇచ్చాడు. యేసు నీటిలో మునిగి తిరిగి పైకి వచ్చాడు. ఆ సమయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. బైబిల్ ఏమని చెబుతుందంటే, యేసు నీటిలో నుండి పైకి వచ్చిన వెంటనే ఆకాశం తెరుచుకుంది అని. పరిశుద్ధాత్మ ఒక పావురంలా దిగుతూ యేసు మీదకు వచ్చింది. ఇది దేవుని ఆత్మ యేసు సేవపై దిగినదని సూచిస్తుంది. ఆ సమయంలో పరలోకం నుండి ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నాకు సంతోషం ఉంది అని. ఇది దేవుని తండ్రి స్వరం. ఈ సంఘటనలో మనం త్రిత్వ దేవుని ప్రత్యక్షతను చూస్తాము. యేసుక్రీస్తు దేవుని కుమారుడు మరియు పరిశుద్ధాత్మ పావురంలా దిగిన ఆత్మ. దేవుడు తండ్రి పరలోకం నుండి వచ్చిన స్వరం. ఈ సంఘటన క్రైస్తవ విశ్వాసంలో అత్యంత పవిత్రమైన క్షణాలలో ఒకటి. ఈ సంఘటన తరువాత యేసు తన ప్రజాసేవను ప్రారంభించాడు. ఆయన బోధనలు, ఆయన అద్భుతాలు, ఆయన చేసిన స్వస్థపరిచే కార్యాలు, ఇవి అన్నీ ప్రపంచాన్ని మార్చాయి. జోర్డాన్ నదిలో జరిగిన ఈ సంఘటన ఆయన సేవకు ఒక ప్రారంభ బిందువు.
యేసు బాప్తీసం వల్ల జోర్డాన్ నది మరింత పవిత్రమైన స్థలంగా మారింది. ఇక్కడ ఒక కొత్త యుగం ప్రారంభమైంది. ఇక్కడ దేవుని రాజ్యం ప్రకటించబడే కాలం ప్రారంభమైంది. అందుకే క్రైస్తవులు జోర్డాన్ నదిని ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక చిహ్నంగా చూస్తారు. యేసు బాప్తిస్మం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. దేవుని కుమారుడు కూడా వినయంతో బాప్తిస్మం పొందాడు. ఇది మనకు ఒక ఆదర్శం. మన జీవితంలో పాత పాపాలను వదిలి కొత్త జీవితం ప్రారంభించాలి. బాప్తిస్మం ద్వారా మనం ఆ మార్పును ప్రకటిస్తాము. జోర్డాన్ నది అందుకే ఆధ్యాత్మిక పునర్జన్మకు శాశ్వత చిహ్నంగా నిలిచింది. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఇప్పటి వరకు మనం జోర్డాన్ నది చరిత్రలో జరిగిన గొప్ప సంఘటనలను చూశాము. ఇశ్రాయేలు ప్రజలు యోషువ నాయకత్వంలో ఈ నదిని దాటి వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. ప్రవక్తలు ఎలియా మరియు ఎలీషా ఈ నది వద్ద దేవుని అద్భుతాలను అనుభవించారు. నామాను అనే సైన్యాధిపతి ఈ నదిలో స్నానం చేసి కుష్ఠరోగం నుండి స్వస్థత పొందాడు. తరువాత యోహాను బాప్తిస్మమిచ్చువాడు ప్రజలకు పశ్చాత్తాప సందేశం ప్రకటించి వారికి బాప్తిసమిచ్చాడు. చివరికి యేసుక్రీస్తు కూడా జోర్డాన్ నదిలో బాప్తిస్మం పొందాడు. ఇన్ని సంఘటనలన్నీ ఒకే విషయం చెబుతున్నాయి. జోర్డాన్ నది ఒక ఆధ్యాత్మిక మార్పు స్థలమని. బైబిల్లో నీటికి ఒక ప్రత్యేకమైన ప్రతీక ఉంది. నీరు శుద్ధిని సూచిస్తుంది. నీరు జీవాన్ని సూచిస్తుంది. అందుకే బాప్తిసములో నీరు ఉపయోగిస్తారు. జోర్డాన్ నది ఈ ప్రతీకకు ఒక గొప్ప ఉదాహరణ. ఇక్కడ ఎన్నో మంది పాపాలను వదిలి కొత్త జీవితం ప్రారంభించారు. అదేవిధంగా మనము కూడా మన పాపపు జీవితాలను వదిలి దేవునిలో క్రొత్త జీవితానికి ఆరంభం ఈ రోజే చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆమెన్.